నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇవాళ అఖిలపక్ష భేటీ కూడా జరగబోతోంది కదా సార్. మనం సర్జికల్ స్ట్రైక్స్ చూసాము, బాలాకోట్ స్ట్రైక్ చూసాము, కానీ అప్పుడు విపక్షాలు కొన్ని ఆరోపణలు చేశాయి. అసలు దాడులు జరిగాయా అని కూడా కొంతమంది క్వశ్చన్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత విపక్షాలన్నీ కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని స్వాగతిస్తాం, దాన్ని సమర్థిస్తామని చెబుతూ ఉన్నారు. అప్పుడు క్వశ్చన్ చేశారు, ఇప్పుడు క్వశ్చన్ చేయడం లేదు, ఎటువంటి ప్రశ్నలు లేవు. ఎందుకు ఈ మార్పు? అంటే ఒకటి అప్పుడైనా ఇప్పుడైనా క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. నేను ఆ రోజు కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు, బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా హోల్ హార్టెడ్గా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాను. నాలాంటి వాడు ఎప్పుడు కూడా క్వశ్చన్స్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పేది అంటే దేశ విదేశాంగ విధానము, దేశ రక్షణ, దేశ భద్రత, భారతదేశ ప్రతిష్ట ఇవన్నీ రాజకీయాలకు అతీతమైన సబ్జెక్ట్స్. ఇవి వెరీ సీరియస్ సబ్జెక్ట్స్. ఈవెన్ నేను మీడియా ఇంటర్వ్యూలో కూడా మీలాంటి యాంకర్స్ ప్రొవోకింగ్గా అడిగినప్పుడల్లా ఇదే చెప్తున్నాను. వ్యూస్ కొరకు 10 మంది ఎక్కువ మంది చూస్తారనో, పనికిమాల థంబ్నెయిల్స్ పెట్టో, క్వశ్చన్స్ ప్రొవోక్ చేస్తూ అడిగితే దిస్ ఈజ్ నాట్ ద డిబేట్, ఐ విల్ పార్టిసిపేట్ అని చెప్తున్నా చాలా క్లియర్గా. మా టీవీ ఛానల్ అందరికీ అదే చెప్తున్నా. దీన్ని కూడా మీరు ఒక లోకల్ పాలిటిక్స్ స్థాయికి దిగజారిస్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి పార్టీ. అంటే మన దగ్గర అనడం లేదు, జనరల్గా బయట నన్ను అడిగితే అదే చెప్తున్నా. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ సీరియస్ సబ్జెక్ట్. దేశ భద్రత, దేశ విదేశాంగ విధానం పనికిమాల రాజకీయ కొట్లాట కాదు ఇది. దిస్ ఈజ్ బియాండ్ పాలిటిక్స్. నేషన్ వేరు, విత్ ఇన్ ద నేషన్ వేరు. ఇప్పుడు దేశంలో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయా, ఇంటెలిజెన్స్ వైఫల్యాలు ఉన్నాయా, ప్రభుత్వం ఇంకా ఇది చేస్తే బాగుంది అడగచ్చు, తప్పలేదు. ఎందుకంటే మన ప్రధానమంత్రి మనం తప్పనిసరి అడుగుతాం. మన ప్రధానమంత్రి ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. పాకిస్తాన్ లాగా కాదు కదా మనది. మనది స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్న దేశం అనేది, మన పాకిస్తాన్ కాదు. సో పాకిస్తాన్ ఇస్ నాట్ ఫర్ ఐడియల్ ఫర్ అస్. మనం ఆర్మీని కూడా ఫస్ట్లో అడుగుతాం. అది ఆర్మీని కూడా ఏదన్నా పొరపాటు జరిగితే, మానవ ఉల్లంఘన జరిగితే ప్రశ్నిస్తారు మన దగ్గర. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. మాకు పాకిస్తాన్ ఆదర్శం కాదు కదా ఈ విషయంలో. సో అందువల్ల మన లీడర్స్ను మనం అడగడం వేరు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నేషనల్ సిచ్యువేషన్, ఆల్ ఇండియన్స్ ఆర్ ఈక్వల్. అందరము భారతీయులమే, ఇందులో శశబిషలకు అవసరం లేదు. జై హింద్ అని భారత జాతీయ పతాకానికి సల్యూట్ కొట్టేటప్పుడు నా కులమేది, నా మతమేది, నా ప్రాంతమేది, నా రాజకీయ పార్టీ ఏది అని చూడకూడదు కూడా. జై హింద్ అని సల్యూట్ కొట్టేటప్పుడు మన అందరము భారతీయులమే, దాంట్లో ఏమి ఇంకా డిస్ప్యూట్ లేదు. అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండవచ్చు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడము ఇష్టం లేని రాజకీయ భావాలు ఉన్న వాళ్ళు కూడా దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ నాయకత్వంలోనే పోరాడాలి. లేదా ప్రతిపక్ష నాయకత్వంలో పోరాడడం కదా. ఇలా పాకిస్తాన్ పైన చర్య తీసుకోవాలన్న డిసిషన్ ఎవరు తీసుకున్నారు? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నాడు. సో ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదు. అందువల్ల ఈసారి ఇలాంటి అంటే క్రెడిబిలిటీ ఆఫ్ ఆర్మీ యాక్షన్, అంటే గవర్నమెంట్ ఇన్యాక్షన్ క్వశ్చన్ చేయొచ్చు. ప్రభుత్వము చర్య తీసుకోకపోవడాన్ని, ప్రభుత్వ చర్యల్లో ఉండే లోపాలను, ప్రభుత్వ చర్యల్లో ఉండేటువంటి ఇన్అడిక్వసీస్, చాలినంతగా చర్య తీసుకోవడం ఎప్పుడైనా అడగచ్చు. కానీ ఒక శత్రు దేశం పైన భారతదేశ చర్యల్ని మనం అనుమానాస్పదంగా చూడకూడదు. పాకిస్తాన్కు ఎజెండా ఇవ్వకూడదు. వి షుడ్ నాట్ పాకిస్తాన్కు లాభం అయ్యే పనులు మనం ఎప్పుడు చేయకూడదు. సో అక్కడ డిస్ప్యూట్ ఏమీ లేదు. కానీ సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఎందుకు జరిగింది అంటే, సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి వాస్తవంగా చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ జరిగేది. అది రెగ్యులర్ ప్రక్రియ. ఎల్ఓసి దాటి మన వాళ్ళు పోతూ ఉంటారు. ఈవెన్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులను కూడా ధ్వంసం చేసే సందర్భాలు ఉన్నాయి. 2011లో 2013లో కూడా జరిగాయి. 2016లో సర్జికల్ స్ట్రైక్ జరిగాయి. అందువల్ల ఎల్ఓసి దాటి అటాక్ చేయడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ ఆర్మీల మధ్య. ఇది గతంలో అనేక సార్లు జరిగాయి. అఫీషియల్గా చెయ్యరు, ఎందుకంటే అఫీషియల్ ఇండియన్ పొజిషన్ ఎల్ఓసి దాటద్దని. ఇది గవర్నమెంట్లో ఎవరున్నా ఇదే పొజిషన్.
ఈవెన్ కార్గిల్ వార్ సమయంలో కూడా వాజ్పేయి ఇచ్చిన ఆదేశం ఏంటంటే సరిహద్దు దాటకూడదు, ఎల్ఓసి దాటకూడదు, సరిహద్దు కూడా కాదు, ఎల్ఓసి దాటకూడదు, ఎల్ఓసిని రెస్పెక్ట్ చేద్దాం. సో అది లైన్ ఆఫ్ కంట్రోల్ కదా, రెండు దేశాల ఆర్మీ రెండు దేశాలు అంగీకరించిన కంట్రోల్, లైన్ ఆఫ్ కంట్రోల్, సరిహద్దు కాదు అది. కానీ ఎల్ఓసి దాటకూడదని కార్గిల్ వారప్పుడు కూడా దేశంలోకి చొరబడిన వారి పైననే కొట్టాం తప్ప దాటలేదు. అంటే అప్పటి వరకు ఉన్న విధానం ఏంటి అంటే ఎల్ఓసి దాటి అనేక సందర్భాల్లో యాక్షన్ తీసుకున్న చరిత్ర ఉంది. ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్టులను కూడా ధ్వంసం చేసే చరిత్ర ఉంది. టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, కానీ అది మనం ఎప్పుడూ బయటికి చెప్పలేదు, అఫీషియల్గా మనం ప్రకటించలేదు. ఎందుకంటే డిప్లొమాటిక్ ఎంబరాస్మెంట్ ఉండకూడదు అని. ఎందుకంటే అది అధికారికంగా మనము చేసినామని చెప్పలేదు, అనధికారికంగా చేసాము. కానీ 2016 యూరి అటాక్ తర్వాత నరేంద్ర మోడీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్లో ఒక పారాడిమ్ షిఫ్ట్ ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ జరపడమే కాదు, దాన్ని పొలిటికల్ వెపన్గా వాడడం మొదలుపెట్టారు. చూడండి, మోడీ నాయకత్వంలో మాత్రమే చేయగలిగారు, గతంలో ఎప్పుడూ చేయలేకపోయారు అని. గతంలో ఎప్పుడూ చేయలేకపోవడం అనేది నిజం కాదని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వాదన. చాలామంది డిఫెన్స్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ గతంలో చాలాసార్లు జరిగాయని. సో అందువల్ల సర్జికల్ స్ట్రైక్స్ పైన క్వశ్చన్స్ వచ్చాయి. రెండవది బాలాకోట్ స్ట్రైక్స్. బాలాకోట్ స్ట్రైక్స్ వాస్తవంగా సర్జికల్ స్ట్రైక్స్ ఏమో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిగాయి, మన భూభాగంలో గతంలో కూడా జరిగాయి. బాలాకోట్ స్ట్రైక్స్ లాంటివి మాత్రం 1971 బంగ్లా లిబరేషన్ వార్ తర్వాత జరగలే. అంతవరకు నిజం. 71 నుంచి 2019 వరకు, అంటే మీకు ఒక 48 ఇయర్స్ వరకు కూడా ఇండియా ఏనాడు కూడా డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ వెళ్ళి అటాక్ చేయలే. డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని బాలాకోట్ పైన అటాక్ చేశారు. సో అది సిగ్నిఫికెంట్ పారాడిమ్ షిఫ్ట్. అప్పటిదాకా లేని ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్. అప్పటిదాకా ఎల్ఓసీనే దాటద్దు అని అధికారిక స్టాండ్ ఉండి దాటినా కూడా చెప్పని పరిస్థితి ఉంటే ఇప్పుడు చెప్పడమే కాదు, దాటాం కూడా. సో ఇది పారాడిమ్ షిఫ్ట్. ఈ పారాడిమ్ షిఫ్ట్ ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరిగింది. కానీ ఎప్పుడైతే దాన్ని పొలిటికల్ వెపన్గా వాడుకొని అసలు 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు జరగలేదు అని మొదలుపెట్టింది బీజేపీ. దాంతో ప్రతిపక్ష రియాక్ట్ అయ్యా, మరి 71 వార్ ఏంటి? 71 వార్లో 90,000కు పైగా పాకిస్తానీ సోల్జర్లు లొంగిపోయారు. మామూలు విషయం కాదు కదా. 90,000 ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పైన సంతకం పెడుతున్న ఫోటో ఆర్మీ చీఫ్ కూర్చున్న చైర్ వెనకాల ఉండేది. ఈ మధ్య మార్చారు ప్రభుత్వం, దాని మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఎవరైనా ప్రపంచ మిలిటరీ చీఫ్స్ ఎవరొచ్చినా మన ఆర్మీ చీఫ్తో చర్చించడానికి ముందు కూర్చుంటే వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండేది పాకిస్తానీ టాప్ మిలిటరీ అఫీషియల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ లొంగుబాటు పత్రం పైన సంతకం చేస్తున్నది. సో దాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది కనుక అది బయటికి రాకూడదు, ఇప్పుడు మేము మోడీ మాత్రమే చేస్తున్నాడని చెప్పాలి కదా. అందువల్ల ఈ నరేటివ్ కొరకు దాన్ని తీసేశారు ఈ మధ్య. కానీ నేను అనేది ఏంటంటే అది కాంగ్రెస్ హయాంలో జరిగిన బీజేపీ హయాంలో జరిగిందని కాదు, భారతదేశం నాయకత్వంలో జరిగింది. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ విజయవంతమైనప్పుడు పార్లమెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీ దుర్గాతో పోల్చాడు. అందువల్ల ఈ పొలిటికల్ నరేటివ్స్ కరెక్ట్ కాదు. అన్ఫార్చునేట్లీ అంత సిగ్నిఫికెంట్ ఫోటోగ్రాఫ్ను పక్క తొలగించారు. దట్స్ ఎ వెరీ సీరియస్ థింగ్. ఆ పక్కకు తొలగించడం ద్వారా పాకిస్తాన్ లొంగుబాటు 1971లో 90,000కు పైగా సైనికులతో లొంగుబాటు అయింది అనే ఒక చారిత్రక వాస్తవాన్ని దేశ ప్రజలు పదే పదే గుర్తించకుండా బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎందుకంటే ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో ఎవరూ చేయని పని మోడీ చేస్తున్నాడు అనే నరేటివ్ను పంక్చర్ చేస్తుంది కనుక అందుకొరకు ప్రతిపక్షాలు బాలాకోట్ స్ట్రైక్స్ ప్రశ్నించాయి. బాలాకోట్ స్ట్రైక్స్ వరకే ఉంటే అభ్యంతరం ఉండేది కాదు, ఇది ఎన్నడూ జరగలేదు అనేది మొదలుపెట్టారు. కానీ 71లో జరిగింది కదా. బాలాకోట్తో పోలిస్తే 1,00,000 రెట్లు ఎక్కువ. అది మామూలు విషయం కాదు కదా. 90,000 సైనికులు లొంగిపోవడము, పాకిస్తాన్ 2 ముక్కలై బంగ్లాదేశ్ ఏర్పడము ఏ బాలాకోట్ స్ట్రైక్స్తో కంపేర్ చేయగలం? ఈవెన్ ఆపరేషన్ సింధూర్తో కూడా కంపేర్ చేయలేం. అంతకన్నా చాలా పెద్దది కదా. ఒక దేశమే విడిపోయింది, మన శత్రు దేశం 2గా విడిపోయింది. 2గా విడిపోవడం మామూలు విషయం కాదు. 90,000 సైనికులు లొంగిపోవడం మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల పాకిస్తాన్ ఎన్నడూ పాకిస్తాన్కి పట్టలేదు, గతి పట్టలేదు, ఇప్పుడే జరిగింది.
1965 వార్లో కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. పాకిస్తాన్ ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ గెలవలేదు. అందువల్ల ఇది కేవలం మోడీ హయాంలోనే జరిగింది, ఇంకెన్నడూ జరగలేదు అన్నది ఇట్స్ నాట్ అన్ హిస్టారికల్ ఫ్యాక్ట్. సో అందుకే బంగ్లాదేశ్ లిబరేషన్ చేస్తున్నాడు. కానీ పదే పదే పొలిటికల్ నరేటివ్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు బాలాకోట్ రియాక్ట్ అయ్యాయి. కానీ మరి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ కావడం లేదు అంటే ఈ పహల్గామ్ క్రియేట్ చేస్తున్న పబ్లిక్ ఒపీనియన్. రోజు రోజుకు దేశంలో పరిస్థితులు మారుతాయి, భావోద్వేగాలు మారుతాయి. ప్రజల్లో ఇప్పుడు హిస్టరీ గురించి కాదు చర్చ కదా, ప్రజెంట్ గురించి చర్చ. అందువల్ల ప్రజెంట్ బలమైన పబ్లిక్ ఒపీనియన్ ఉంది. బీజేపీ స్పిన్ కెపాసిటీ కూడా ప్రతిపక్షాలకు తెలుసు. ఏం మాట్లాడినా దేశద్రోహం కింద చిత్రీకరించే అవకాశం ఉంది కనుక బహుశా దెర్ ఇస్ ఎ కాంపిటేటివ్ ప్యాట్రియాటిజం, అంటే దేశభక్తి, నన్ను మించిన దేశభక్తి ఇంకెవరూ లేరు అనే ఒక పోటీ దేశభక్తి తత్వం రాజకీయ వ్యవస్థలో కనబడుతుంది. కాంపిటేటివ్ ప్యాట్రియాటిజం మంచిదే కదా, కారణం ఏదైనా ప్యాట్రియాటిజం పెరిగితే మంచిదే కదా. అందువల్ల ఇప్పటికైనా అపీల్ చేసేది ఏంటంటే దేశభక్తికి సంబంధించిన పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. మన దేశంలో మోడీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకో ప్రతిపక్ష నేత కావచ్చు, ఎవరి దేశభక్తిని శంకించకూడదు. నరేంద్ర మోడీ దేశభక్తిని శంకించకూడదు, రాహుల్ గాంధీ దేశభక్తిని శంకించకూడదు. అందువల్ల ఈ పార్టిజాన్ రాజకీయ అవసరాల కొరకు మన దేశ నాయకుల్ని మనమే శంకించుకుంటూ పోతే పాకిస్తాన్కు బలాన్ని చేకూరుతుంది. అందువల్ల రాజకీయ పార్టీలు అలాగే దేశం సాధించిన విజయాల్ని, దేశ మిలిటరీ సాధించిన విజయాల్ని తమ ఖాతాలో మాత్రమే వేసుకొని ప్రయోజనం పొందే పని చేయకూడదు. మీరు అది బీజేపీ అయినా, అది కాంగ్రెస్ అయినా, ఇంకోరైనా, ఇది ఇండియన్ ఆర్మీ యాక్షన్. ఇది భారతదేశం మిలిటరీ సైనిక బలగాలు. సైన్యానికి రాజకీయాలు లేవు. ఇవాళ బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ ఉండొచ్చు. ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నాడు కనుక ఆయన ఆదేశాలు తీసుకున్నారు. ఆ సీట్లు ఇంకోన్ని భారత ప్రజలు కూర్చుండబెడితే వాళ్ళ నుంచి కూడా ఆదేశాలు తీసుకుంటారు. అందువల్ల పొలిటికల్ మానోపొలీ ఆఫ్ మిలిటరీ సక్సెస్ మంచిది కాదు, అది దేశానికి మంచిది కాదు. ఇక మరి రాజకీయ నిర్ణయం ప్రజలు హర్షిస్తారు, ఎలాగో హర్షిస్తారు. మీరు ఇప్పుడు పెట్రోల్ ఛార్జీలు తగ్గిస్తే ప్రజలు హర్షించరా? ఆ చిన్నదానికే ప్రజలు కృతజ్ఞత భావం చూపెడతారే. ఒక సంక్షేమ పథకం అమలు చేస్తేనే కృతజ్ఞత భావం చూపెడతారే. అలాంటి దేశ భద్రత విషయంలో ఒక మహత్తరమైన చర్య ఏ ప్రభుత్వమైనా తీసుకుంటే రాజకీయ ప్రయోజనం పొందకుండా ఉంటుందా? పొందడం కూడా నేరమేం కాదు నేను అనేది. కానీ రాజకీయ ప్రయోజనం రాజకీయ గుత్తాధిపత్యం కొరకు ప్రయత్నం ఉండదు. అనివార్యంగా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, ప్రజలు దానికి పొలిటికల్గా రివార్డ్ చేస్తే చేయనియండి, తప్పేం లేదు. మనం ఆపలేం. ప్రజాస్వామ్యంలో ఒక ఎకనామిక్ పాలసీ ప్రభుత్వం తీసుకుంటే దానికి ప్రజలు సంతోషపడితే అనుకూలంగా తీర్పు చెప్తారు. అలాగే డిఫెన్స్ అండ్ మిలిటరీ పాలసీకి కూడా ప్రజలు అనుకూలంగా తీర్పితే మనమేమో ఆపడానికి వి ఖచ్చితంగా అధికారంలో ఉన్న వారికి ఆ ప్రయోజనం పొందవచ్చు. కానీ పొందడం కొరకు చేసే ప్రయత్నాలు మంచిది కాదు. అందులో ప్రతిపక్షాలు నిందించడం మంచిది కాదు. ప్రజలు స్వచ్ఛందంగా చూడండి, మోడీ ఇంత అద్భుతంగా తీర్పు చెప్పాడు, 9 టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశాడు అని ప్రజలు కనుక రేపు సానుకూలంగా తీర్పు చెప్పారు అనుకోండి, మనం ఎవరు అడగడానికి చెప్పనీయండి, తప్పేముంది. ఇప్పుడు ధరలు తగ్గిస్తే ప్రజలు సానుకూలంగా తీర్పు చెప్పారా? సంక్షేమ పథకాలు అమలు చేస్తే తీర్పు చెప్పారా? హామీలు ఇస్తే అనుకూలంగా తీర్పు చెప్పడం లేదు. ఇది కూడా అంతే. అందువల్ల బై వెరీ నేచర్ ఆఫ్ ద యాక్షన్స్ వల్ల ప్రజలు పొలిటికల్గా అనుకూలంగా తీర్పు చెప్తే తప్పు పట్టకూడదు కూడా. ఎందుకంటే అది డెమోక్రసీ యొక్క క్యారెక్టర్ కదా. ఒక ఎకనామిక్ పాలసీ లాగానే డిఫెన్స్ పాలసీ, అది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పాలసీకి ప్రజలు జేజేలు పలికితే మనమే ఆపడానికి. ఖచ్చితంగా దట్ బీజేపీ గవర్నమెంట్ డిజర్వ్స్ ఇట్. వాళ్ళు చేసే చర్యల వల్ల కనుక వాళ్ళకి రాజకీయ ప్రయోజనం ప్రజలు ఇస్తే దే డిజర్వ్ ఇట్. వాళ్ళు రానియండి ప్రయోజనం, దాంట్లో మన అభ్యంతరం చెప్పకూడదు. ఇప్పుడు 71 వార్ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనం పొందలేదా? సో రాజకీయ ప్రయోజనం పొందింది కదా. ఎమర్జెన్సీ విధించినందుకు రాజకీయ నష్టం కూడా పొందింది కదా. అంటే ప్రభుత్వాల చర్యలు, ప్రభుత్వాల తప్పులు ప్రజలు తీర్పులు చెప్తూనే ఉంటారు. దాన్ని ఎవరో మనం ఆపేది. 71 వార్ తర్వాత కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది. సో అందువల్ల ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వము 9 తీవ్రవాద స్థావరాలు ధ్వంసం చేసినందుకు రేపు అక్టోబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో బీజేపీ లాభం పొందనియండి. దానికి నేను అభ్యంతరం చెప్పడం లేదు. అభ్యంతరం దేనికి అంటే దాన్ని రాజకీయపరమైన వివాదాస్పద అంశం చేసి గుత్తాధిపత్యాన్ని పొందాలి అని చూసి దేశ మిలిటరీ సాధించిన విజయాల్ని తమ ఖాతాలో వేసుకొని తమ ప్రత్యర్థుల్ని ఏకాకి చేసి గతంలో భారతదేశం సాధించిన చారిత్రక విజయాలు, అవి కూడా ఆర్మీ విజయాలే కదా,
71లో కూడా ఆర్మీ విజయమే. మరి దాన్ని చిన్న చూపు చేయడం, తగ్గించడం కూడా పద్ధతి కాదు కదా. ఆ పొలిటికల్ ధోరణి వ్యతిరేకించాలి తప్ప పొలిటికల్ ప్రయోజనం ప్రజలిస్తే వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో.